హలో, నేను మీ సిఎస్ రావు. దక్షిణ కోస్తా ప్రజల యొక్క ఓటర్ నాడి పట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. మిక్స్డ్గా ఉంటుంది అక్కడ. అలాగే అంచనాలు కూడా ఎగ్జాక్ట్గా ఉండేటువంటి పరిస్థితులు కనిపించవు ఎప్పుడు కూడా. అందుకే అక్కడ కొంచెం అంచనా వేయడం కూడా కష్టము. అయినప్పటికీ కూడా పైనీర్ సంస్థ వీలున్నంత వరకు ఎక్కువగా దాని మీద అధ్యయనం చేసి దక్షిణ కోస్తా ఓటర్ల నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. మూడు సందర్భాల్లో కూడా సర్వే చేసింది. జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అలాగే 15 నుంచి 31, ఆ తర్వాత లేటెస్ట్గా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 14 వరకు అంచనా వేయడం జరిగింది. అంటే తాజాగా జరిగిన మార్పులు ఏంటి? ఫిబ్రవరి 14 లోపల అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు మార్చడం, అలాగే ఎంపీలు 10 మందిగా మార్చడం, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది ఒక స్పష్టత రావడం, ఇవి జరిగినటువంటి పరిణామాలు. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి సర్వేలు, 3 సర్వేలని మనం కంపేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీకి క్లియర్గా ఉంది మొదటి నుంచి. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే తిరువూరు కీన్ కంటెస్ట్లో ఉండేది తొలి సర్వేలో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే. ఇంకా విజయవాడ పశ్చిమ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది మొదటి సర్వేలో. తర్వాత కీన్ కంటెస్ట్ వచ్చింది, ఇప్పుడు కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. విజయవాడ సెంట్రల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. విజయవాడ సెంట్రల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. తూర్పులో ఎలాంటి మార్పు లేదు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేస్తుంది. మైలవరం వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది. కీన్ కంటెస్ట్లో 2వ సర్వేలో ఉంది. 3వ సర్వేకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంది. జగ్గైపేట వచ్చేసి మొదటి సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, 2వ సర్వేలో అదే పరిస్థితి ఉంది. 3వ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మైలవరంలో కొంత మార్పు వచ్చింది. అలాగే తిరువూరులో మార్పు వచ్చింది. విజయవాడ సెంటర్లో మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి క్లియర్గా 2 సర్వేల్లో ఉంది, కాస్త ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. సో మనం ఓటు షేరింగ్ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 51% ఉంటే విజయవాడ లోక్సభ పరిధిలో అది పెరిగింది. 2వ సర్వేకి వచ్చేటప్పటికి 52 వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరిగింది. అంటే గ్రాఫ్ పెరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన గ్రాఫ్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది డ్రాస్టిక్గా తగ్గుతుంది. 47 ఉంది మొదటి సర్వేలో, ఆ తర్వాత 43 అయింది, 43 కాస్త 41 అయింది. సో ఇది డ్రాస్టిక్గా తగ్గుతుంది. కాబట్టి ఈ కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ వీటిని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జాబితాలో వేసుకోవచ్చు. మరి తిరువూరు ఎడ్జ్ ఉందని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓవరాల్గా చూస్తే కొంచెం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గ్రాఫ్ పెరుగుతూ ఉంది విజయవాడ లోక్సభ పరిధిలో. ఇక మచిలీపట్నం వచ్చేసి తెలుగుదేశం పార్టీ లోక్సభ క్లియర్గా ఉంది అన్ని 3 సర్వేల్లో కూడా. అలాగే గన్నవరం కీన్ కంటెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఖాతాలకు వచ్చేసినట్టు అంచనా వేస్తుంది. గుడివాడ కీన్ కంటెస్ట్లో ఉంది మొదటి సర్వేలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు గుడివాడ నుంచి కొడాలి నానిని పోటీ చేపిస్తారా లేదా అనేది నడిచింది. అయినప్పటికీ కూడా ఎడ్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. పెడన తెలుగుదేశం పార్టీ, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీలో ఉంది, కాస్త అవనిగడ్డ కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. కీన్ కంటెస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ. సో పామర్రు కీన్ కంటెస్ట్లో ఉంది, తెలుగుదేశం పార్టీకి వచ్చింది. పామర్రు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది. సో ఓట్ షేర్ తీసుకుంటే మచిలీపట్నంలో 52 తెలుగుదేశం పార్టీ జనసేన, 53 అయింది 2వ సర్వేకి వచ్చేటప్పటికి, మళ్ళీ తగ్గింది. సో ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. 1% ఏమో పెరిగింది 2వ సర్వేకి వచ్చేటప్పటికి, 3వ సర్వేకి వచ్చేటప్పటికి 2% తగ్గింది. అంటే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి 44 ఉంది మొదటి సర్వేలో, 2వ సర్వేలో 41 అయింది, 3వ సర్వేకి వచ్చేటప్పటికి మళ్ళీ 43 అయ్యింది. అంటే దీంట్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అంటే 2 పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అందుకే నేను ఈ సర్వే స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క నాడిని కనుక్కోవటం అంత ఈజీ కాదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందని. అందుకే ఇక్కడ మనకి ఈ ఓట్ షేరింగ్లో మనం ఫ్లక్చువేషన్స్ 2 పార్టీలో కనిపిస్తుంది. నెక్స్ట్ గుంటూరుకి వచ్చేటప్పటికి గుంటూరు లోక్సభ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే తాడికొండ ఎలాంటి మార్పు లేదు, మంగళగిరి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ ఉంది, తెనాలి తెలుగుదేశం పార్టీ ఉంది, పత్తిపాడు కీన్ కంటెస్ట్ నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీ జాబితాలో వచ్చింది, మధ్యలో టిల్డ్ అయింది. తర్వాత గుంటూరు వెస్ట్ వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది, తర్వాత తెలుగుదేశం పార్టీ
ఖాతాలోకి వచ్చింది. గుంటూరు ఈస్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ మధ్యలో మళ్ళీ కీన్ కంటెస్ట్ వచ్చి ఇప్పుడు కీన్ కంటెస్ట్లో ఉంది. సో ఇక్కడ కూడా కొంత టిల్ట్ అవుతుంది. ఓట్ షేర్ చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చేసి 51 ఉంది మొదటి సర్వేలో, సేమ్ అలానే 51 రెండో సర్వేలో ఉంది. మూడో సర్వేకి వచ్చేటప్పటికి 54 అయింది. అంటే కొంచెం పెరిగింది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి యొక్క గ్రాఫ్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి 46 ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వేలో వచ్చేసి 44 ఉంది. సో 44 రెండో సర్వేలో ఉంది, అంటే 2% తగ్గింది. 44 కాస్త 41 ఉంది. అంటే డ్రాస్టిక్గా గుంటూరులో తగ్గుతూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అని చెప్పి మనం అంచనా వేయచ్చు. అందుకే కీన్ కంటెస్ట్లో మనకు కనిపిస్తున్నటువంటివి తాడికొండ కానీ గుంటూరు ఈస్ట్ కానీ తెలుగుదేశం పార్టీ జాబితాలోకి వెళ్తాయి అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ అంచనాల ప్రకారం. అదే జరిగితే కనుక గుంటూరు లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఇక నర్సరావుపేట మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్లో ఉంది. యాక్చువల్గా మొదటి 2 సర్వేలో కీన్ కంటెస్ట్లో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది లేటెస్ట్ సర్వేలో. దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉండేది, తర్వాత కీన్ కంటెస్ట్లోకి వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే టిల్ట్ అయింది. చిలుకలపేట కీన్ కంటెస్ట్లో ఉంది, ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం. నర్సరావుపేట కీన్ కంటెస్ట్లో ఉంది, కీన్ కంటెస్ట్ ఇప్పుడు కీన్ కంటెస్ట్లో ఉంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ, వినుకొండ కీన్ కంటెస్ట్ తెలుగుదేశంకి వచ్చింది, తెలుగుదేశం జాబితాలో ఉంది. గురజాల తెలుగుదేశం పార్టీ, గురజాల కీన్ కంటెస్ట్ ఇప్పుడు కీన్ కంటెస్ట్లో ఉంది. మాచల్ల కీన్ కంటెస్ట్ ఉంది, కీన్ కంటెస్ట్. సో కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కొంత టిల్ట్ అవుతూ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు టిల్ట్ అయ్యేటువంటి నియోజకవర్గాలు. ఓట్ షేర్ చూద్దాం. 49 తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటే 49 రెండో సర్వేలో కూడా ఉన్నాయి, 50 ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేనకు. అంటే 1% పెరిగింది. గ్రాఫ్ అప్ అవుతుంది, అంటే డ్రాస్టిక్గా పెరగట్లేదు కానీ నిదానంగా పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేనకి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 46 మొదటి సర్వేలో ఉంది ఓట్ షేరు, 45 రెండో సర్వేలో ఉంది, 43 మూడో సర్వేలో. అంటే డ్రాస్టిక్గా తగ్గుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదే తెలుగుదేశం పార్టీకి నిదానంగా పెరుగుతుంది, డ్రాస్టిక్గా పెరగట్లేదు, నిదానంగా పెరుగుతుంది. ఇదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రాస్టిక్గా తగ్గుతుంది. అంటే రాబోయేటువంటి పరిణామాలు నర్సరావుపేట లోక్సభ దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో కీన్ కంటెస్ట్లో ఉండేవి తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మనం అంచనా వేసుకోవచ్చు, విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ఇక బాపట్లకు వచ్చి బాపట్ల లోక్సభ తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. వేమూరు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ వేమూరు తెలుగుదేశం కాస్త కీన్ కంటెస్ట్ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంకి ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. పచ్చూరుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, అద్దంకి తెలుగుదేశం పార్టీ, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో ఉంది ఇప్పుడు కూడా. సో సంతరోజులపాడు ఫస్ట్ కీన్ కంటెస్ట్, తర్వాత కీన్ కంటెస్ట్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతరలోకి వెళ్ళిపోయింది. అంటే మిక్స్డ్ ఉన్నాయి, మీరు గమనించారు. అందుకే నేను ఫస్ట్లోనే చెప్పే విశ్లేషణ, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ లోక్సభ పరిధిలో మిక్స్డ్గా ఉంటాయి, కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడే వీటిని అంచనా వేస్తే మనం క్లారిటీగా చెప్పలేము. ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన 51 ఫస్ట్ సర్వేలో, రెండో సర్వేలో 52, మూడో సర్వేలో 51. సో 1% పెరిగింది, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్లో తగ్గింది. సో ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 46 ఉంది బాపట్ల లోక్సభ పరిధిలో తొలి సర్వేలో, అది 2% 44 అయింది రెండో సర్వేలో, మూడో దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగి తగ్గుతుంది, స్టాగ్నెట్ అయింది 44 దగ్గర. తెలుగుదేశం పార్టీ తగ్గి పెరిగి మళ్ళీ తగ్గింది 1%. అంటే ఇది కొంచెం అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాల్లో దీన్ని మరింత అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది, తెలుగుదేశం పార్టీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఈ క్రమంలో మనం దీన్ని బాపట్ల లోక్సభ పరిధిని అంచనా వేయడం కష్టం అసెంబ్లీ సెగ్మెంట్స్ని. ఇక ఒంగోలు లోక్సభ తీసుకుంటే కనుక ఒంగోలు లోక్సభ క్లీన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి 2 సర్వేల్లో ఉంది, మూడో సర్వేకి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి అనుకూలంగా ఉందని చెప్పి క్లియర్గా ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేటెస్ట్ సర్వేలు చెప్తూ ఉన్నాయి. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వేలో కీన్ కంటెస్ట్ వచ్చింది, ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఒంగోలు కీన్ కంటెస్ట్లో ఉండేది కాస్త రెండో సర్వేలో కీన్ కంటెస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కొండేపి తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్కి వచ్చింది రెండో సర్వేలో, మూడో సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. మార్కాపురం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రెండో కీన్ కంటెస్ట్కి వచ్చింది, మూడోసారికి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అనుకూలంగా ఉందని అంచనా వేస్తుంది. సో గిద్దలూరు కీన్ కంటెస్ట్ ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వేలో తెలుగుదేశం పార్టీకి, మూడో సర్వేకి వచ్చి కీన్ కంటెస్ట్ ఉంది.
కనిగిరి కీన్ కంటెస్ట్ మొదటి సర్వేలో, రెండో సర్వేలో కీన్ కంటెస్ట్, మూడో సర్వేలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఈ లోక్సభ పరిధిలో, ఒంగోలు లోక్సభ పరిధిలో మీరు కనుక చూస్తే ఏ కాన్స్టిట్యున్సీ కూడా కరెక్ట్గా స్టాండర్డ్గా లేదు, మారుతూ వస్తున్నాయి. 1-2 తప్ప, కొన్ని 1-2 కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా చోట అన్నీ మారుతూ వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒంగోలు కీన్ కంటెస్ట్, ఒంగోలు వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం ఉంది. సో అంటే ఓట్ షేర్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జనసేన వచ్చి 46 ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వేకి వచ్చి 46, మూడో సర్వేకి వచ్చేటప్పటికి డ్రాస్టిక్గా 5% పెరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 51% అయ్యింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 49 స్టాండర్డ్ అయింది, ఇక్కడ 44కి పడిపోయింది. అంటే 5% డ్రాస్టిక్గా పడిపోయింది. ఎందుకు? అక్కడ జరుగుతున్నటువంటి మార్పులు, మాగుంట శ్రీనివాసరెడ్డి మారడం ఇవన్నీ కూడా జరిగాయి. అందుకే 5% డ్రాస్టిక్గా పడిపోయింది. కాబట్టి ఈ 5% అమాంతం ఇప్పటికిప్పుడు పెరిగేటువంటి అవకాశం ఒంగోలు లోక్సభ పరిధిలో లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ లోక్సభ పరిధిలో, దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక నెల్లూరు వచ్చేటప్పటికి, నెల్లూరు లోక్సభలో చాలా డ్రాస్టిక్గా అక్కడ రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి, లీడర్స్ కూడా మారుతూ ఉన్నారు. అయితే మనం ఫిబ్రవరి 14 వరకే చేసుకున్నాం కాబట్టి అంతవరకే మనం విశ్లేషణ చేసుకుందాం. నెల్లూరు లోక్సభ వచ్చేసి కీన్ కంటెస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే ఉంది, ఎలాంటి మార్పు లేదు. కావలి వచ్చేసి కీన్ కంటెస్ట్ కాస్త తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది. ఆత్మకూరు వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా కీన్ కంటెస్ట్లోకి వెళ్ళింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాబితాలోకి వెళ్ళిపోయింది. కోవూరు కీన్ కంటెస్ట్ మళ్ళీ రెండో సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టాండర్డ్గా ఉంది కోవూరు. నెల్లూరు సిటీ వచ్చేసి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అలానే ఉంది. నెల్లూరు రూరల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అలానే ఉంది, ఎలాంటి మార్పు లేదు. ఉదయగిరి కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్పి ఫిబ్రవరి 14 వరకు సర్వే. కానీ ఇప్పుడు అభ్యర్థిని మార్చేశారు, నెక్స్ట్ సర్వే ఏంటనే చూద్దాం మనం. బట్ ఓట్ షేరింగ్ చూద్దాం. నెల్లూరు లోక్సభ పరిధిలో 49 మొదటి సర్వేలో ఉంది, సేమ్ అంతే ఉంది రెండో సర్వేలో, మూడో సర్వేలో కూడా అంతే ఉంది. అంటే గ్రాఫ్ పెరగటం లేదు, తగ్గట్లేదు, అలా స్టాండర్డ్గా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47, 46, లేటెస్ట్ సర్వేలో 40, అంటే 1% తగ్గింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి సిద్ధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అయితే స్టాండర్డ్గా ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు తగ్గడం తప్పితే పెరిగేటువంటి అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారడం, అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక అవటం, ఇవన్నీ కనుక గమనిస్తే 1% పెరిగింది. అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కొద్దిగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీ గ్రాఫ్ అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇది సౌత్ ఆంధ్రాలో ఉండేటువంటి సిచ్యువేషను. కొంత అక్కడ ఉండేటువంటి ఓటర్స్ నాడి యొక్క టిపికల్ అయినప్పటికీ కూడా వీళ్ళనంత వరకు పైనీర్ సంస్థ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి వేసినటువంటి అంచనాలు ఇవి. ఫిబ్రవరి 14 వరకు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ప్రతి 15 రోజులకు ఒకసారి అంచనా వేస్తుంటాం కాబట్టి కొంచెం సౌత్ ఆంధ్రాది టిపికల్ సిచ్యువేషను ఉన్నంతలో నేను మీకు విశ్లేషణ అందించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో